తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడిచింది. కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్రోల్ వ్యాట్ తగ్గించాలన్నారని, అధికారంలోకి రాగానే దాన్ని పట్టించుకోవటం లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. పాయల్ శంకర్ ఆరోపణలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కేవలం 5 రాష్ట్రాల ఎన్నికల కోసమే కేంద్రం వ్యాట్ను తగ్గించిందన్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏం మాట్లాడుతున్నారంటే, అసలు ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొనగలుగుతామా, బంగారం తీరు ధరలైపోయినాయి, ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక 10 రూపాయలు తగ్గించుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంకు పోయేదేమున్నది, మిగతా ఆర్థిక వనరులు ఎన్నో ఉన్నాయి కదా, ఎందుకు ఈ రకమైనటువంటి భారం వేస్తున్నదని అనేక సందర్భాల్లో మాట్లాడుతుంటారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలకు తిరిగి అధికారం చేపట్టిన తర్వాత చేసేటటువంటి వ్యవహారాలకు ఎక్కడ కూడా పొంతన లేకుండా పోతున్నారు అధ్యక్ష. రేపు జరిగే ఎన్నికల్లో తర్వాత కనీసం ఒక సంవత్సరం ఇవాళ మీరు తీసుకున్నటువంటి 10 రూపాయల ఏ ఛార్జీలు అయితే తగ్గింపు తీసుకున్నారో ఒక సంవత్సరం పాటైనా కొనసాగిస్తామనేటువంటి ఒక విశ్వాసం ఈ భారతదేశ ప్రజలకు ఇవ్వగలుగుతారా? ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ దానికి సంబంధించిన తగ్గింపులు, దానికి సంబంధించిన ప్రక్రియ, ఎన్నికల కొరకే వ్యవస్థ నడుపుతున్నటువంటి విధానాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా మేమేం తెలంగాణ ప్రభుత్వం తరఫున కొత్తగా పన్నులు విధించింది కానీ లేకపోతే దానికి సంబంధించిన విషయాన్ని కానీ తీసుకున్నది లేదు. నేను గౌరవ సభ్యుని ఒకటే, ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు మనం ఏ విధంగా డాలర్కు సంబంధించిన లేకపోతే పెట్రోల్కి సంబంధించిన లేకపోతే జిఎస్టీకి సంబంధించిన అంశాలు ఏ విధంగా రాష్ట్రాల మీద ఆర్థికంగా ప్రభావం చూపెడుతున్నాయి మీరు చూసినారు. సో ఈ అంశం మీద కూడా నేను వారు ఒకటే సూటిగా నాకున్నటువంటి పబ్లిక్ గ్రీవెన్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు బయట కూడా, మీరు ఇవాళ తక్కువ చేసినటువంటి ఏదైతే ఉందో 4 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినారు, లేదా భవిష్యత్తులో ఇది సంవత్సర కాలం పాటు కనీసం ఇప్పుడు తక్కువ చేసినటువంటి మాట ఒకటి ఏదైనా మాట తీసుకుంటే నిర్ణయం తీసుకుంటే ఒక సంవత్సరమైనా దాన్ని అమలు చేయాలి అధ్యక్ష. కాగానే రేపు విపరీతంగా పెంచేటువంటి ప్రయత్నం జరగదు అనేటువంటి మాటను గౌరవ సభ్యులు ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నాకు ప్రజల యొక్క ఆకాంక్షను ఈ సందర్భంగా గౌరవ సభ్యులు తెలియజేస్తా ఉన్నాను.